సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు డేటా పరంగా కూడా చెక్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, మార్కెట్లో ఇంపార్టెంట్ న్యూస్ ఏదైనా ఉంటే 27th ఉంది, అంటే ఫ్రైడే. మనకి ఏదైతే జీడిపి గ్రోత్ రేట్ ఉందో అది ఉంది. 27 ఫ్రైడే ఉంది. మధ్యలో ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఏం లేవు. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ డేటా కూడా మీరు చెక్ చేస్తే ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు, వీళ్ళు సెల్లింగ్లోనే ఉన్నారు. అండ్ ఈరోజు మండే, రోజు మార్కెట్ ఇంకా డేటా లోడ్ అవ్వలేదు. వన్స్ లోడ్ అయ్యి చెక్ చేయండి. ఇది ఈరోజు కూడా మోస్ట్లీ సెల్లింగ్లోనే ఉంటుంది ఎఫ్ఐఎస్, పెద్ద విషయం కాదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్కి వెళ్దాం. ఈరోజు మార్కెట్ అసలు ఏం చేస్తుంది చూడండి. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవడం ఒక షార్ప్ ఇంచుమించు ఫ్లాట్ ఓపెనింగ్ లానే అయ్యింది, కానీ మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. ఓపెన్ అయింది, షార్ప్ ఇదే లెవెల్లో రిజెక్షన్ తీసుకొని ఇక్కడ నుంచి ఇంక పడింది. అండ్ ఇదే లెవెల్లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ క్లోజింగ్ టైంలో పైకి వచ్చు. బట్ ఓవరాల్గా ఒక ఫుల్ టైం పాస్ మార్కెట్ ఇది. ఓకే. సో మనం ఎలా ప్లాన్ చేయొచ్చు రేపు సింపుల్గా, నిఫ్టీ 50 25,760, నెక్స్ట్ 25,640, ఈ రెండు లెవెల్స్ ద్వారా మార్క్ చేసుకోండి. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్టు. దీని పైకి వెళ్తే మీరు అప్ సైడ్ ప్లాన్ చేస్తారు, సింపుల్. దీని కిందకు వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తారు. ఎటువైపు ప్లాన్ చేయాలన్నా మీకు 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి, అప్పుడే మీరు ప్లాన్ చేయండి. అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా ఎటువైపు అయినా మీకు 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే అటువైపు మీరు ప్లాన్ చేస్తారు. ఎక్కడి వరకు ప్లాన్ చేయొచ్చు? 25,880 వరకు ప్లాన్ చేయొచ్చు. ఇది అప్ సైడ్కి. డౌన్ సైడ్కి 25,520 వరకు ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్కి. సో ఇది డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, ఇది అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే. సో మనం ఎటువైపు అయినా 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి. ప్రజెంట్ మార్కెట్ ఏమైందో రేంజ్ ఉంది కాబట్టి ఎటువైపు బ్రేక్ అయితే అటువైపు మనం ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఇది కాకుండా మార్కెట్ సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయిపోతే బాగా వినండి. గ్యాప్ అప్ ఓపెన్ అవ్వగానే మీరు ఏం చేస్తారు తెలుసా? ఒక ఫస్ట్ 5 to 10 minutes వదిలేసి వెంటనే మార్కెట్ డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. గ్యాప్ అప్ పెడితే డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి, గ్యాప్ డౌన్ వెళితే అప్ సైడ్కి ప్లాన్ చేయండి. ఫస్ట్ 5 to 10 minutes వదిలేసి, అంటే ఫస్ట్ 5 minutes క్యాండిల్ 2 క్యాండిల్స్ వదిలేసి అప్ సైడ్కి ప్లాన్ చేయండి. గ్యాప్ డౌన్ పెడితే, గ్యాప్ పెడితే డౌన్ సైడ్ ప్లాన్ చేయండి, అంతే. ఓకే. ఇది నిఫ్టీ. అండ్ కమింగ్ టు సెన్సెక్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే లెవెల్స్. నేను ఏం మార్చలేదు, సేమ్ అలానే ఉంచాను. ఈరోజు కూడా అంతే మార్కెట్ రేంజ్లో ఉంది కాబట్టి 83,400, 83,100, 82,700, అలాగే 82,400. ఓకే, ఇవి లెవెల్స్. మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. మనం అప్ సైడ్కి వెళ్ళి 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే. అండ్ దట్టు మార్కెట్ ఒకవేళ 83,100 కిందకు వస్తే ఇక్కడ కూడా 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఓకే, ఇక్కడ డౌన్ సైడ్ మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ పెడితే నేను చెప్పాను కదా, ఫస్ట్ 5 minutes క్యాండిల్స్ 2 క్యాండిల్స్ వదిలేయండి, అంటే 10 minutes వదిలేసి వెంటనే దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి గ్యాప్ అప్ పెడితే. అలాగే మార్కెట్ ఒకవేళ గ్యాప్ ఉండితే అప్ సైడ్కి ప్లాన్ చేయండి. ఓకే, సింపుల్, చాలా సింపుల్ వ్యూ. ఫ్లాట్ ఎటు వెళ్ళినా ఓకే, గ్యాప్ అప్ నడితే నేను చెప్పాను అది సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్. స్మాల్ గ్యాప్ అప్ అంటే రేంజ్లోనే వెళ్ళింది అనుకోండి, దెన్ వెయిట్, రెసిస్టెన్స్ ధర వెళ్ళిందా, సపోర్ట్ ధర వెళ్ళిందా చూసి దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది ఏమో రెసిస్టెన్స్ కాదండి, ఈ లెవెల్ సపోర్ట్ 83,000 ఏదైతే ఉందో, మీరు ఇక్కడ 83,000 కనబడుతుంది కదా, ఇది సపోర్ట్. 83,400 ఇది రెసిస్టెన్స్. ఈ 83,000 అనేది సపోర్ట్, ప్రజెంట్ సపోర్ట్ కింద ఉంది. ఓకే. 82,700 కూడా ఇది సపోర్ట్. మనం దీని కింద 83,000 కింద కూడా మనం డౌన్ సైడ్, అండ్ 83,400 కింద దీనిపైన అప్పు, దీని కింద డౌన్. ఇంకా ఇవి మన ఎగ్జాక్ట్ వ్యూ. మార్కెట్ ప్రజెంట్ ఇక్కడ ఉంది అంటే మార్కెట్ ఏం లేదు, సింపుల్. ఫస్ట్ క్యాండిల్ స్టార్ట్ అయింది, రోజంతా ఫస్ట్ 15 minutes ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్లోనే రోజు క్లోజ్ అయిపోయింది. అంటే ఒక మదర్ అండ్ బేబీ క్యాండిల్ ఫార్మేషన్. సో ఎటు బ్రేక్ అయితే అటువైపు మంచి ఫార్మేషన్లో అప్ ట్రేడ్ కంటిన్యూ అవుద్ది, ట్రెండ్ కంటిన్యూ అయ్యిద్ది. ఓకే. బట్ మోస్ట్లీ మార్కెట్ డౌన్ సైడ్ పుల్ బ్యాక్ వచ్చింది, చూద్దాం రేపు డౌన్ సైడ్కి బ్రేక్ అయితే, విచ్ ఇస్ వెరీ గుడ్, మంచిగా డౌన్ సైడ్కి వెళ్తుంది. అండ్ చాలామంది నాకు అడుగుతున్నారు సిల్వర్ టర్న్ అయిపోయిందా, సిల్వర్ బై చేయొచ్చా అని. సిల్వరు ప్రీవియస్ మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ పడిన తర్వాత ఒక పుల్ బ్యాక్ తీసుకుంది. లాస్ట్ టైం హై ఇది పెట్టింది 290. ఓకే, 290 ఇస్ లాస్ట్ హై, ఇది 290. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి పడింది, మళ్ళీ సేమ్ అదే లోకి వచ్చింది. దాని తర్వాత మార్కెట్ టైం వచ్చేసింది, మళ్ళీ లోకి వచ్చింది. ఇప్పుడు ఇంచుమించు కొద్ది
ఓపెన్ అయింది, మళ్ళీ కిందకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. నేను అందుకే ఇక్కడ చూడండి సిల్వర్లో 222 లెవెల్ పెట్టుకున్నా. దీని కిందకు వచ్చిన తర్వాత మంచిగా వచ్చే మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్కి. మళ్ళీ దీని కిందకు వచ్చి ఇక్కడ ఎక్కడైనా టర్న్ అయితే బాగుంటుంది. గోల్డ్ ఆల్రెడీ హైలోనే ఉంది, బట్ ఇంచుమించు అదే హైలో అక్కడక్కడ ట్రేడ్ అవుతుంది. గోల్డ్ ఒకవేళ వస్తే 120 ఆర్ 135 కింద ఏదైతే లో పెట్టిందో దాని కింద ట్రేడ్ అయితే బెటరు. 135 అంతే, 135 134 ఆ రేంజ్. దీని కింద ట్రేడ్ అయితే గోల్డ్ మళ్ళీ మంచి ఆపర్చునిటీ. లేదంటే గోల్డ్ అది వదిలేయండి. గోల్డ్ ఎవరైనా ఎగ్జిట్ అవ్వకపోతే గోల్డ్ ఎగ్జిట్ అవ్వలేదు, గోల్డ్ అట్లానే ఉంచాను. సిల్వర్ ఏదైతే ఉందో అది బుక్ చేసుకున్నాం. మళ్ళీ నేను నీ కిందే ఈటీఎఫ్ మళ్ళీ బై చేస్తా, లేకపోతే చేయను. ఓకే. అండ్ నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్లో కూడా మీకు చెప్పాను ఈరోజు ఏం జరిగిందని. మార్నింగ్ వచ్చాం, బీటీసీలో ఏదైతే ట్రేడ్ తీసుకున్నాం, అప్సైడ్ ట్రేడ్ తీసుకున్నాం. ప్రజెంట్ బీటీసీ కూడా మీరు చూడొచ్చు. మీకు 1 అవర్ టైం ఫ్రేమ్ చూపిస్తాను, ఎందుకంటే మేము 1 అవర్లో ట్రేడ్ చేస్తున్నాం. ఇగో ఇక్కడ నా ఎంట్రీ బీటీసీది. సో ఈ క్యాండిల్లో ఇక్కడ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్లో ఎంట్రీ. ఇక్కడ నుంచి ఇక్కడికి 50% టార్గెట్ కూడా బుక్ డన్. మన క్యాపిటల్ మీద 50% టార్గెట్ అండి ఇది. సో ఇక్కడ మేము ఎంట్రీ తీసుకున్నాం, టార్గెట్ కూడా పెట్టేసుకున్నాం 50-55%. తర్వాత ఇండియన్ మార్కెట్ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. సో అది కూడా ప్రాఫిట్ బుక్. దాని తర్వాత బిట్ కాయిన్ ఏదైతే ఉందో అది 59-60% ప్రాఫిట్ బుక్, ఇది కూడా ఓవరాల్గా. సో ఇట్ ఈస్ గుడ్. అంటే ఇప్పుడు మీరు 2000 పెట్టారనుకోండి, 2500 పెడితే నీకు 1200 వస్తుంది. ఓకే. అంటే సింపుల్, క్యాపిటల్ పెద్దగా అవసరం లేదు మనకి, ఎందుకంటే డెల్టాలో అది ఇందులోనే బీటీసీలో మనకి పెద్ద మార్జిన్ పడదు, మార్జిన్ బెనిఫిట్ కూడా ఉంది, ఎక్కువ ఉండదు. సో సింపుల్గా నేను అలాగే డైలీ ఎంత మనకి 1000 రూపీస్ ఇట్లా కావాలి అంటే నేను ఎంత పెడుతున్నాను, 2500 2600. ఇదే నా డైలీ ట్రేడ్. అంటే ట్రేడ్ యూస్ అయ్యే యూజింగ్ క్యాపిటల్ అనమాట. సో ఇందులో 50% నేను టార్గెట్ పెట్టేసుకుంటున్నాను. దీనికి 50% అంటే 2000 అంతా 1200 1300 ఇట్లా తీసుకున్నా, అంటే $14 అట్లా తీసుకున్నా ప్రాఫిట్. $14 అంటే మీకు చూపిస్తాను, అది కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. సో $14 అంటే 1200 14.65 ఇట్లా తీసుకున్నా, అంటే 1300 ఇట్లా. మనం ఎంత యూజ్ చేస్తున్నాం, నేను 30 లాట్స్ అంటే 2500 29 లాట్స్ అట్లా తీసుకెళ్తా, 28 లాట్స్ ఇట్లా తీసుకెళ్తాను, 2500 ఇట్లా. సో దాన్ని బట్టి నేను 1300 1200 తీసుకున్నాను. అందుకు నాకు 50% 50-60% ఇప్పుడే కాదు, ప్రీవియస్ కూడా అంతే. ఇక చూడండి 52%. ఓకే. సో ఎవ్రీ టైం నేను అలానే బుక్ చేసుకుంటున్నాను బీటీసీ. ఓకే. 50% ఆ ముందు కూడా ఇగో ఎగ్జిట్ ట్రేడ్. ఓకే. అంటే స్ట్రాటజీ ట్రై చేస్తున్నాను, విచ్ ఇస్ వర్కింగ్ గుడ్, బాగా వర్క్ అవుతుంది కాబట్టి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఆ స్ట్రాటజీని. ఓకేనా. సో అదనమాట. అండ్ సిఎంటీ గ్రూప్లో, కాపీ మై ట్రేడ్ గ్రూప్లో కూడా నేను పెట్టాను, మీరు క్లారిటీగా చూడొచ్చు. మీకు కాపీ మై ట్రేడ్లో కూడా బిట్ కాయిన్ ట్రేడ్ ఇచ్చాను. మార్నింగ్ నా హెడ్జ్ ట్రేడ్. సో అందులో ప్రాఫిట్ బుక్, అండ్ ఇందులో కూడా ప్రాఫిట్ బుక్. ఓకే. సో ఎవరైనా డెల్టా ఎక్స్చేంజ్ నా అకౌంట్లో, నా త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు బిట్ కాయిన్ నేను ఏదైతే స్ట్రాటజీ యూస్ చేస్తున్నానో, నేను ఓన్లీ మార్నింగ్ ఒక ట్రేడ్ తీసుకుంటాను, సింగిల్ ట్రేడే. మనం మల్టిపుల్ ట్రేడ్స్ ఉండవు, సింగిల్ ట్రేడ్ ఉంటుంది. స్ట్రాటజీ అలాంటిది, సింగిల్ ట్రేడ్ పడుతుంది. మార్నింగ్ 8 to 8:30, ఆల్మోస్ట్ 8:30 9 కల్లా ట్రేడ్ పడిపోద్ది మనకి. ఫస్ట్ ట్రేడ్ సింగిల్ ట్రేడ్ పడిద్ది. ఇఫ్ మన డైరెక్షన్లో వెళ్తే మనం 50% ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇఫ్ మనకు అగెనెస్ట్కి వెళ్తే మనం ఏం చేస్తాం, 30% లాస్ తీసుకుంటాం. దెన్ అగెనెస్ట్ రివర్సల్ ట్రేడ్లో డబల్ లాట్, అంటే మల్టిపుల్ లాట్స్. ఇప్పుడు ఇక్కడ అంతా 30 క్వాంటిటీతో వెళ్ళాను అనుకో, 30 లాట్స్ తోటి, ఇక్కడ 60 లాట్స్తో వెళ్తా, అంటే $60 వెళ్ళిపోతా రివర్స్ ట్రేడ్లో. అందులో కూడా 50% టార్గెట్ పెట్టుకుంటా, అప్పుడు ఈ లాస్ రికవరీ అయిపోద్ది అనమాట. అట్లా మీకు అది చూడగా అలవాటు అయ్యింది. బట్ యూజువల్లీ సింగిల్ ట్రేడ్లోనే మన టార్గెట్ హిట్ అయిపోద్ది. జస్ట్ మార్నింగ్ తీసుకుంటాం, టార్గెట్ హిట్ అయ్యే వరకు వదిలేస్తాం. నేను బిట్ కాయిన్ అలా కూర్చొని ట్రాక్ చేయను రోజంతా. వన్స్ ట్రేడ్ పెట్టామంటే వదిలేయడమే, ఆటోమేటిక్గా ఆ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఓకే. సో మీకు ఏం స్ట్రాటజీ యూజ్ చేస్తామో తెలుసుకోవాలి అంటే డెల్టా ఎక్స్చేంజ్ మన రిఫరల్ త్రూ లింక్ ఓపెన్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డెల్టా ఎక్స్చేంజ్, మీరు అక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. సో మీకు ఎవరైతే ఓపెన్ చేసుకుంటారో నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే. మీకు గ్రూప్లో యాడ్ చేస్తాను, 7001456759. ఓకే. సో ఎవరైతే ఓపెన్ చేస్తారో డెల్టా ఎక్స్చేంజ్ నాకు మెసేజ్ పెట్టారనుకోండి, నా లింక్ త్రూ ఓపెన్ అయిందని. సో నేను వెరిఫై చేసుకొని మీకు క్రిప్టో గ్రూప్లో యాడ్ చేసేస్తాను.
ఓకే. సో నా డెల్టా ట్రేడ్లు ప్రతిదీ మీరు అక్కడి నుంచి అబ్జర్వ్ చేయొచ్చు, మీరు కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. టేక్ కేర్.